శశికళను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోకుండా అడ్డుకున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసు 20 ఏళ్లుగా జయలలితను శశికళను వెన్నాడింది. 2 దశాబ్దాల్లో అనేక మలుపులు తిరిగింది. దేశంలోనే సంచలనం రేపిన జయలలిత అక్రమాస్తుల కేసును 1996లో అప్పటి జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేశారు. 1996లో డీఎంకే అధికారంలోకి రాగానే ఈ కేసు విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. 1996 డిసెంబర్ 7న జయలలితను అరెస్టు చేశారు. 1997 ఏప్రిల్ 17న జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్లపై 41 కేసుల విచారణకు 3 కోర్టులు ఏర్పాటు చేశారు. 1997 జూన్ 4న ఐపీసీ సెక్షన్ 120B అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలైంది. 1997 అక్టోబర్ 1న కేసు కొట్టివేయాలంటూ దాఖలైన 3 పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. 1999 ఫిబ్రవరి 5న ప్రత్యేక కోర్టుల్ని రద్దు చేస్తూ కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 2001 మేలో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించడంతో సీఎంగా జయలలిత బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు చిన్న తరహా పరిశ్రమల కేసులో జయ దోషిగా తేలడంతో 2001 సెప్టెంబర్ 21న పదవి నుంచి తప్పుకున్న జయలలిత ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వాన్ని కూర్చోబెట్టారు. ఆ కేసులో హైకోర్టు నిర్దోషిగా తేల్చడంతో 2002 ఫిబ్రవరి 21న అండిపట్టి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జయ మరోసారి ముఖ్యమంత్రి పీఠమెక్కారు. 2002 నవంబర్ 2న అక్రమాస్తుల కేసులో విచారణ పునఃప్రారంభమైంది. 2003 ఫిబ్రవరి 5న విచారణ సజావుగా సాగడానికి కేసును మరో రాష్ట్రానికి తరలించాలని డీఎంకే నేత అన్బళగన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2003 నవంబర్ 18న ఆ కేసును సుప్రీంకోర్టు కర్ణాటకకు బదిలీ చేసింది. 2011 అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రత్యేక కోర్టుకు పలుమార్లు హాజరైన జయలలిత 1339 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 2012 ఆగస్టు 14న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కొనసాగలేనని వివి ఆచార్య రాజీనామా చేశారు. 2013 ఫిబ్రవరి 2న భవానీ సింగ్ను కర్ణాటక ప్రభుత్వం ప్రాసిక్యూటర్ బాధ్యతలు అప్పగించింది. 2013 ఆగస్టు 26న భవానీ సింగ్ను కర్ణాటక ప్రభుత్వం తప్పించింది. 2013 సెప్టెంబర్ 30న భవానీ సింగ్ను తప్పించడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలు రద్దు చేసింది. 2014 ఆగస్టు 28న విచారణ పూర్తి కాగా తీర్పును సెప్టెంబర్ 20కి ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. 2014 సెప్టెంబర్ 16న తీర్పును సెప్టెంబర్ 27కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 2014 సెప్టెంబర్ 27న జయలలితను దోషిగా తేల్చిన కోర్టు 4 సంవత్సరాల జైలు శిక్ష, 100 కోట్ల జరిమానా విధించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ 2014 సెప్టెంబర్ 29న కర్ణాటక హైకోర్టులో జయలలిత పిటిషన్ వేయగా విచారణ జరిపిన కోర్టు 2015 మే 11న మొత్తం నిందితులందరినీ నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై 2015 జూన్ 23న కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2016 జూన్ 7న ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. 2.5 నెలల పాటు ఆస్పత్రిలో ఉన్న జయలలిత 2016 డిసెంబర్ 5న మరణించారు. 2017 ఫిబ్రవరి 14న నిందితులంతా దోషులేనని సుప్రీంకోర్టు ప్రకటించింది.